వాక్యంలో నుంచి ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు యోసేపును దీవిస్తూ పలికిన మాటలు చదువుకుందాం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడే నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించిన ఆ దేవుడు. యాకోబు అంటున్నాడు, అబ్రహాము ఇస్సాకులు ఎవరి మార్గములో నడుస్తున్నారో ఆ దేవుడే నేను పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించాడయ్యా. నా పోషకుడు ఆయనే, నాకు ఆధారము ఆయనే, నన్ను నడిపిస్తున్నటువంటి వాడు ఆయనే అని యాకోబు మాట్లాడుతున్న మాటలు చూస్తాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము అలాగే 3వ వచనాలు మనం చదువుకుంటే కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1వ వచనము, అయినను నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు, మాట చూడండి ప్రియులారా, ఏమంటున్నాడండి? నా సేవకుడైన యాకోబు నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు. ఒకటి, అతని పేరేం పేరయ్యా అంటే యాకోబే. ఆ రాత్రి ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు అడుగుతాడు, ఏం పేరు నీ పేరయ్య అంటే, నా పేరు యాకోబు అయ్యా అంటాడు. యాకోబు అనే పేరు ఎవరు పెట్టారంట? వాళ్ళ తల్లిదండ్రులు పెట్టారని. ఇక్కడ బైబిల్ గ్రంథములు అంటాడు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు. రోజు నీవు నేనందరం మనందరము దేవుని చేత ఏర్పరచబడిన దేవుని సంఘమై ఉన్నాం, ఇశ్రాయేలీయులమై ఉన్నాం, దేవుని ప్రజలమై ఉన్నాం. వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడునైనా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా ప్రవక్త, అక్కడ మోషే ద్వారా ఆది కాండం రాయబడతా వచ్చారు. వీరిద్దరి మధ్య డిస్టెన్స్ చాలా సంవత్సరాలు ఉంది ప్రియులారా. కానీ రాపించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి కథంతా ఒకటే అవుతుంది. రాసినటువంటి వారు వేరు వేరు, రాపించినటువంటి వారు ఒక్కరే. ఆది కాండములో యాకోబు అంటున్న మాట, ఏ దేవుడు నన్ను పోషించాడో ఆ దేవుడే నా దేవుడు. ఎవరు పోషించారయ్యా అంటే యాకోబు యొక్క ఆయన అంటున్న మాటల్లో మనం వింటాం, అబ్రహాము ఇస్సాకులు దేవుడే నన్ను పోషించాడని చదువుగా మనం విందాం. ఇప్పుడు యెషయా గ్రంథములు అంటున్నాడు, వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడు అయినా యెహోవా ఇలాగ మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యాకోబుని ఎవరు సృష్టించారంట? దేవుడే. ఆ మాట స్పష్టంగా చెప్తున్నాడండి. గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నిర్మించడమే కాదు, ఏర్పరచుకోవటమే కాదు, సహాయము చేస్తున్నాడండి దేవుడు. రోజు దేవుని నుండి మనకు సహాయం అందుతుంది కాబట్టి ఇలా బ్రతకగలుగుతున్నాం. ప్రపంచం అంతకు భయంకరంగా ఉన్నది, మరణ వేదనలో ఉంది, నష్టపోతున్నారండి, కృంగిపోతున్నారండి. కానీ దేవుడు మన పరిస్థితులు మార్చి కాస్త బ్రతకడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు, మనకు సహాయం చేస్తున్నాడు. నేను ఏర్పరచుకొనినటువంటి యాకోబు, నేను నీకు సహాయము చేస్తున్నానని చెప్తూ అంటున్నాడు. చదవండి, సహాయము చేయువాడినైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నా సేవకుడగు యాకోబు నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకో, నేను తప్పిక కలిగినటువంటి వారి మీద నీళ్లను, ఎండిన భూమి ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారందరినీ ఆశీర్వదించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. యాకోబుతో చెప్తున్నాడు, యాకోబు నిన్ను ఏర్పరచుకున్నానయ్యా,
తల్లి గర్భములోనే నిన్ను నిర్మించాను, ఏర్పరచుకున్నాను. నీకు నేను సహాయం చేస్తున్నాను. నీకు సహాయం చేయటమే కాకుండా నీ ద్వారా నీ పిల్లలకు నేనేం చేస్తానంటే సహాయం చేస్తాను. ఎలాంటి సహాయము? దప్పిక కలిగినటువంటి వారి స్థలాలలో నీళ్లను ప్రవహింపజేస్తాను. ఎండిన భూములన్నీ కూడా ఏమవుతాయి అంటండి? ఫలిస్తాయి, ప్రవాహ జలములుగా మారిపోతాయని చెప్తున్నాడు. ఎవరికి చెప్పాడు ఈ మాట? యాకోబుతో చెప్తున్నటువంటి మాట. యాకోబు సంతతికి ఇస్తున్నటువంటి వాగ్దానం. యాకోబు సంతతి ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి? అరణ్యములోకి వచ్చారు. అరణ్యములోకి వచ్చి బయలుదేరి వెళుతున్నప్పుడు అక్కడ ఏమి లేవంటే త్రాగటానికి నీళ్లు లేవు. ఆ నీళ్లు లేకుండా చేసిన వాళ్ళు ఎవరంటే దేవుడే. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళా మనం చరిత్రలోకి వచ్చేసాం. అంటే పరీక్ష ఎంత ఓర్పును పుట్టిస్తుందో మనకు అర్థమైపోతుంది. అరణ్యములో ఎర్ర సముద్రము వాళ్ళకి ఎదురొచ్చినప్పుడు ఆ సముద్రాన్ని పాయలు చేసిన వాళ్ళు ఎవరంటే దేవుడే. పాయలు చేసి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? దాహం అవుతుంది. అంటే అరణ్యములో నడిచేటువంటి వారికి దాహం అవుతుందో అవదో తెలియదండి. దేవుడికి తెలియదా? తెలుసు. అంతెందుకు మనం పొలం వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు పట్టుకెళ్తాము, భోజనం కూడా పట్టుకెళ్తాము. ఎందుకని? మధ్యాహ్నం ఆకలి అయితే తింటాం కాబట్టి. అరణ్యములకు తీసుకొచ్చాడంటే వీళ్ళకి ఏ అవసరం ఉందో తెలియదండి. నువ్వు భూమి మీద అడుగు పెట్టక మునిపే దేవునికి ఉన్న ప్రత్యేకత చూడండి. భూమి మీద మనిషి అడుగు పెట్టక ముందే 6 రోజుల పాటు చేసిన ఈ సృష్టిలో 5 రోజులు నీ కొరకే దేవుడు కష్టపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 6 రోజుల సృష్టిలో 5 రోజులు చేసినవన్నీ కూడా దేవుడు నీ కొరకే. ఇవన్నీ చేసిన తర్వాత 6వ రోజు భూమి మీదకి నిన్ను తీసుకొచ్చాడు. నిన్ను తీసుకొచ్చిన తర్వాత నీ అవసరత ఏంటో చూసి నువ్వు అడిగితే అవన్నీ నీకు తీసుకురాలేదండి. నువ్వు రాకముందే అన్నిటిని దేవుడు సిద్ధపరిచాడు. ఓ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రజలందరూ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు లెక్కేసి అప్పుడు మనం భోజనాలు సిద్ధపరుద్దామా? సిద్ధపరచండి. మనం ఏం చేస్తామంటే మనకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఒక 400 మంది వస్తారు కాబట్టి ఇంకొక 50 మందికి ఎక్కువగానే ముందుగానే వండుకుంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత కాదండి, రాక తలికే. అది ఇంకా బయలుదేరలేదు. పొద్దున్న 3ంటికో 2ంటికో లేసి కూరగాయలు కోసేవాళ్ళు, చట్నీ చేసేవాళ్ళు, చికెన్ తెచ్చేవాళ్ళు, అప్పడాలు తెచ్చేవాళ్ళు, ఎవరి పనులు వాళ్ళు ఉంటానే ఉంటారు. ఎందుకని? సిద్ధపాటు. నీకే ఇంత సిద్ధపాటు ఉంటే, నీకే ఇంత జ్ఞానం ఉంటే, నీకే ముందుగానే 400 మందికి వండవలసిన నీవు 450 మందికి వండించి మళ్ళీ ప్రక్కన ఎసరు పెట్టి బియ్యం సిద్ధపరచుకుని కావాల్సినవన్నీ సిద్ధపరచుకున్నావంటే నిన్ను కన్న పరమ తండ్రి అయిన దేవాతి దేవునికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది. సైన్యములో వీళ్ళు నడుస్తుంటే నీళ్లు కావాలని తెలుసు అని పరీక్ష పెట్టాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి వారులారా, నీ అవసరత ఏంటో నా దేవునికి తెలుసు. నీ అక్కరేంటో దేవునికి తెలుసు. నీ కన్నీళ్ళేంటో దేవునికి తెలుసు. నీ కష్టాలేంటో దేవునికి తెలుసు. నువ్వు గుండె లోతుల్లో అనుభవిస్తున్న బాధ ఏమిటో దేవునికి తెలుసు. నాకెందుకు ఇవనుకున్నావా? ఒక పరీక్షలో ఉన్నావు నువ్వు, జాగ్రత్త. ఎలాంటి పరీక్ష అండి? అగ్ని వంటి పరీక్ష. క్రైస్తవుడికి భూమి మీద కలిగే అగ్ని వంటి పరీక్షలువే. ఈ పరీక్షల్లో నువ్వు నెగ్గాలి, ఓర్పు కలిగి ఉండాలి. పరీక్షల్లోనే, నీ జీవిత పరీక్షలో జరుగుతున్నటువంటి ఈ టెస్టింగ్ లో ఓర్పు కలిగి ఉండాలి. అదే మాట చెప్తాడు. పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఓర్పు కలిగి, ఎలా ఓర్పు అంటే నా దేవుడు ఉన్నాడని ఒక నిరీక్షణ నీకుంటే నీకు ఓర్పు కలుగుతుంది. ఆ నిరీక్షణ కనుక నీకు లేకపోతే ఓర్పు ఉండదు. క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటంట? ఓర్పే. ఇశ్రాయేలుకి ఓర్పు లేదండి. దేవుడు పరీక్ష పెట్టాడు. సముద్రాన్ని దాటించి ప్రక్కకు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి మీరు నడవండి అంటే వీళ్ళు నడవకుండా, మోషే మాకు నీళ్లు లేవయ్యా, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చామని మోషే మీద సనిగారు గొనిగారు, ఇబ్బంది పెట్టారు. అంటే మోషేను సనిగితే ఎవరిని సనిగినట్టండి? దేవుని సనిగినట్టు, దేవుని గుండెల మీద సనిగినట్టు. 10 రకాలైన అద్భుతాలు చేసి ఆ బానిసత్వంలో నుంచి, ఆ యూసుఫ్ అనే బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొస్తే దేవుడు ఇచ్చిందా కూడా ఉండకుండా వీళ్ళు తొందరపడి
మోషే మీద సనగటం ప్రారంభించారు. మొదటి పరీక్షలోనే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. అందుకనే మోషే బండ వైపు కర్ర చూపించమంటే ఏం చేశారంట చెప్పండి? బండను కొట్టాడు. ఏది కోపానికి తట్టుకోలేకపోయాడు. ఈ ప్రజలు మాట్లాడే మాటలకు తట్టుకోలేకపోయాడు. కొన్ని సందర్భాల్లో మన చుట్టూ ఉన్న వాళ్ళు మాటలు మాట్లాడుతుంటే, నిందిస్తుంటే, అవమానపరుస్తుంటే ఆ మాటలు తట్టుకోలేక మనం ఎవరిని అంటామండి? దేవాతి దేవుణ్ణే మాట్లాడుతూ ఉంటాం. చూడలేదా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను, నా ప్రార్థన వింటలేదా ప్రభు అని చెప్పి దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక పరీక్షలో ఉన్నావంట. ఆ పరీక్షలో నీకు కావాల్సింది ఏంటంటే ఓర్పు నువ్వు కలిగి ఉండాలి. అలా ఓర్పు కలిగి ఉంటే ఇక్కడ అంటాడు, అడవిలో కూడా నీళ్లు పుట్టిస్తాడండి దేవుడు. అరణ్యములో పుట్టించలేదా? ఎక్కడ? హాగరు దగ్గర నీటి బొగ్గను పుట్టించాడు. పుట్టించడమే కాకుండా హాగరు అంటది, ఈ పసోడు చచ్చిపోతాడని అక్కడ పడేసి దూరం వెళ్ళి కూర్చుంటే ఆ పసోడు పైకి తీసి ప్రపంచానికి పరిచయం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి ప్రపంచ చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మిగిలిపోయారు వాళ్ళు. ఈవిడైతే చచ్చిపోతాడనుకుంది. చచ్చిపోవటం దేవుడి చిత్తం కాదండి. మరి ఏం చేయాలి? బ్రతకటమే దేవుని చిత్తం, ఓర్చుకోవటం దేవుని చిత్తం, ఓర్పు కలిగి ఉండటమే దేవుని చిత్తం. కానీ ఇశ్రాయేలు ఉండలేకపోయారండి. అందుకనే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 29వ వచనములో చదువుకుందాం. సనిగి కొనిగి ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయారు. ఇందాక చెప్పాను, పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఏం జరుగుతుందయ్యా అంటే, కొంతమంది అంటున్నారు మరలా పరీక్ష రాసుకోవచ్చండి. మరలా పరీక్ష రాసుకుంటాకుందా లేదా? ఇశ్రాయేలు చరిత్ర ద్వారా మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 29వ వచనం, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోతారు. పరీక్షలో ఓర్పు చూపించలేకపోయారు. నిరీక్షణ వాళ్ళకి లేదు. ఇన్ని అద్భుతాలు చేసి బయటికి నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్న దేవుడు ఈ నీళ్లు మనకిస్తాడు అని వాళ్ళకి ఆలోచన లేదు ప్రియులారా. ఆలోచన లేక ఓర్పు లేనివారై, నిరీక్షణ లేనివారై సనిగారు, గొనిగారు. దానికి ప్రతిఫలం ఏమైందంటే ఇక్కడ అంటున్నాడు దేవుడు, అరణ్యములో మీరు రాలిపోతారు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, అరణ్యములో మీరు రాలిపోతారు. తండ్రి గుండెల మీద మీరు తన్నారు. దేవుడు మేలు చేస్తే ఆ మేలును చూసి అనుభవించుకోవాలి. దేవుని గుండెల మీద తన్నారు కాబట్టి, సనిగారు గొనిగారు కాబట్టి అరణ్యములో రాలిపోతారు. ఎవరంట? 20 ఏండ్లు మొదలుకొని పైబడిన వారందరూ కూడా నాకు విరోధముగా మాట్లాడిన ప్రతి ఒక్కరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి విరోధంగా మాట్లాడారా? మోషేకి విరోధంగా మాట్లాడారా? మోషే దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు. మోషే దేవుని చేత ఏర్పరచబడిన ఒక అభిషేకము కలిగిన వ్యక్తి. యాజక ధర్మాన్ని జరిగించడానికి ఒక వన్ ఆఫ్ ద లీడర్ గా దేవుడు ఎంచుకున్నాడు. అతని మీదే సనిగితే, అతని మీద గొనిగితే దేవుడు అంటాడు మీరు రాలిపోతారు. మరి రాలిపోయారు ఇశ్రాయేలీయులు? క్షమాభిక్ష పెట్టాడా? చూద్దాం, ముందుకెళ్ళిపోయి చూద్దాం. కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాం. ముందు వెళ్ళండి. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా కష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా మమ్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము
చెడ్డ వాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములై ఉన్నవే. వాక్యం అంతా స్పష్టంగా రాస్తున్నాడు ప్రియులారా. ఎందుకు ఇవి రాస్తాడో తెలుసండి? అలా జరిగింది కాబట్టి నువ్వు జాగ్రత్త పడతావని నీకు ఒక దృష్టాంతం, అంటే శాంపుల్ గా రాస్తాడంట వాక్యాన్ని. వాళ్ళకి అలా జరిగింది. ఏం జరిగిందయ్యా? పైన చదువుకుంటా వచ్చాం మనం. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, ఒకే పానీయం వాళ్ళు తాగారు, కానీ దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారంట, దేవుని దుఃఖపరిచారంట. అరణ్యములో అందరూ ఏమైపోయారంట అండి? సంహరించబడ్డారు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం వల్ల, దేవునికి దుఃఖాన్ని కలుగు చేయటం వల్ల అందరూ సంహరింపబడ్డారు. సంహరించబడటమే కాదండి, ఎంతో దేవునికి కన్నీళ్లు మాత్రమే మిగిల్చారు. ఓర్పు లేకపోవటం వల్ల, ఓర్చుకోలేకపోవటం వల్ల, నిరీక్షణకర్త అయిన దేవాది దేవుని పైన వారికి నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. అందుకని మీరు ఓర్చుకోవాలని నేను ఈ మాటలు మీకు రాస్తున్నాను. కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరైనా మీ మనస్సు మార్చుకొని ఈ పరీక్షలో నెగ్గండి, ఈ పరీక్షలో ఓర్పు కలిగి ఉండండి. అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుడి లేఖనాన్ని మీ ముందు ఉంచుతున్నాడు. అంటే శ్రమలప్పుడు, శ్రమే పరీక్ష, అంటే శ్రమే పరీక్ష. శ్రమలో నీకేం కావాలి? ఓర్పు కావాలి. ఎంతవరకు? ఎన్ని రోజులు? క్రైస్తవుడిగా నువ్వు ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చావో ఆ రోజు నుంచి నీ ఆఖరి శ్వాస విడిచేంత వరకు కూడా ఓర్పే నీకు కిరీటమైపోతుంది. ఓర్పే నీకు ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహించేది ప్రియుడా. అందుకే ఓర్పు కలిగిన వారమై ఉండాలి. తర్వాత మాట మనం చదువుదామమ్మా. 10వ అధ్యాయంలో 7వ వచనం, కొరింథీ రాసిన పత్రిక. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండిరి. విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయు వారిలో వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు ప్రభువును శోధించి సర్పములను నశించిరి. మీరు సనగొద్దు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా సంభవించి వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవరికి బుద్ధి రావాలంటండి? మనకు బుద్ధి రావాలని వాళ్ళ గురించి మనకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అయ్యా? కొంతమంది సనిగిరి, సనగటం వల్ల, సర్పం వల్ల కాటు వేయబడ్డారు. సంహారకుని చేత కొంతమంది సంహరింపబడ్డారు. వ్యభిచారం చేసి ఒక్క దినమనే 1,23,000 మంది, చూడండి, 23,000 మంది సంహరింపబడిరి అని చెప్తున్నాడు. ఈ దృష్టాంతములన్నీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే మనకు బుద్ధి రావాలి, మనం ఆ పని చేయకూడదని, ఆ శిక్ష మన మీద పడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశించి అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఈ లేఖ మనకు రాస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని అంతా ప్రేమిస్తున్నాడు. ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం వైపుకు మీరు వెళ్ళొద్దు. శ్రమ ఉంది, శ్రమ వైపుకు మీరు వెళ్ళొద్దు. సనగటం వల్ల శ్రమ వస్తుంది కాబట్టి మీరు సనగొద్దు. ఆ మాటలు అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. ఒకసారి చూద్దామమ్మా, ఆ మాటలు చదవండి. జనులు తినడానికి త్రాగటానికే తమ జీవితాలు అర్పించేస్తారంట. అంటే ప్రభు సన్నిధిని ప్రక్కన పెట్టి తినటానికి, త్రాగటానికి, ధరించుకోవటానికి, వీటికే వాళ్ళ జీవితాన్ని అంకితం చేశారంటారు. అంటే పరిశుద్ధులైన దేవుని కొనియాటానికి సమయము ఇవ్వలేకపోయారు. తర్వాత మాట అంటాడు, వ్యభిచారము వలన 23,000 మంది సంహరింపబడ్డారు. శోధించిరి. మీరు శోధించొద్దు. ఎవరిని? దేవుని శోధించొద్దు. అలా శోధించటం వల్ల అనేక మంది ఏమైపోయారంట? సంహరింపబడి. తర్వాత మాట, మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత చంపబడ్డారు. ఈ దుష్టాంతములన్నీ అవన్నీ జరిగాయి. ఇవన్నీ ఎందుకు రాస్తున్నావయ్య అంటే మనకు తెలియపరచబడాలి కాబట్టి. దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ వలన మనకు జ్ఞానోదయం అయ్యేలాగా తెలియచేస్తున్నాడు కాబట్టి మన జాగ్రత్త మనం పడాలి అని
భూమి మీద బ్రతికినటువంటి మనకు తెలియజేస్తున్నాడు ప్రియుల. తర్వాత ఆ 12వ వచనం చదువుదామా. తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు. మీరు అనుకుంటారు, నాకు ఇప్పటి వరకు చదివిన ఏమీ లేదు, నేను ఎప్పుడు సనగలేదు, నేను ఎప్పుడు గొనగలేదు, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, నేను ఎప్పుడు ప్రభువును శోధించలేదు, నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు, నేను ఎప్పుడు విగ్రహారాధన చేయలేదు, ఇవన్నీ నా జీవితంలో లేవు, నేను స్థిరంగా ఉన్నాను కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. అదే చెప్తున్నాడు. ఒకవేళ అనుకుంటున్నావేమో, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రతి ఆదివారపు ఆరాధనలో, ప్రతి ప్రార్థనలో పాల్గొనాలి. ఎందుకయ్యా అంటే ఇలాంటి ఏదైనా మన మీదకి రాకుండా ఉండులాగన మన జీవితాన్ని మనమే భద్రపరచుకోవాలి. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ప్రభా పాపంలోకి నన్ను పోనీయకయ్యా, శరలోకి నన్ను పోనీకయ్యా, అసత్యం వైపు నన్ను పోనీకయ్యా, అన్యాయం వైపు నన్ను పోనీకయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు ఎందుకు పోనిస్తాడండి? దేవుడు ఎప్పుడు నీతి మార్గంలో నడవమని చెప్తాడు. పోయేది ఎవరు? నువ్వే. నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను మార్చయ్యా. దేవుడు మార్చటం ఏంటండి? దేవుడు నీ జీవితాన్ని నీకు అప్పగించాడు. ఏం చేయాలో అది నీ చేతిలో ఉంది. అలా అని చెప్పి మోకరించి, ప్రభా నాకు ఆకలి అవుతుంది, ప్రభా నాకు నోట్లో అన్నం పెట్టాయి, అన్నం పెట్టా అడుగుతామా? అడగరండి. ఆకలి అయినప్పుడే మనంతలో మనం పెట్టుకు తినేస్తాము. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభా నువ్వు మార్చయ్యా, నువ్వు మారిస్తే ఇక్కడి నుంచి గట్టిగా ఉంటానయ్యా. దేవుడు కాదు మార్చాల్సింది, నీ జీవితాన్ని నువ్వే మార్చుకోవాలి. చెడు చేయకూడదు, చేయకుండా ఉండిపోతావు. నేను చెయ్యాలనుకున్నప్పుడు నిన్నెవరు ఆపుతారండి? మనం ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత ఆ నిర్ణయమే జరిగించుకుంటాం. అది నీ చేతుల్లోనే ఉంది, నీ ఏర్పాట్లోనే ఉంది. ఎలా బ్రతకాలో ఊహించుకోవలసింది నీవు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో చేసుకునేది నువ్వే. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేనికి? సరి అయిన మార్గంలో నడవడానికి ఒక అడుగు ముందేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. చెడు మార్గంలో నడవడానికి నువ్వు ఒక అడుగు ముందేస్తే సాతాను నీ దగ్గరకు వచ్చి 2 అడుగులు వేపించింది. నీకు అర్థమవుతుందండి? దేవుని మార్గంలో నీతిగా యథార్థతగా బ్రతకడానికి ఇష్టపడి ప్రభు వైపు నడుస్తుంటే ఒక అడుగు నువ్వు ముందుకేస్తే దేవుడు ఇంకొక అడుగు పట్టుకుని నిన్ను నడిపిస్తాడు. అలా కాకుండా లోకంలో ఉన్న పాపం వైపు కనుక నువ్వు వెళ్తాకే ముందుకు వచ్చావు అనుకోండి, ఒక్క అడుగేస్తే చాలు నీతో పాటు సైతాన్ వచ్చి నీ చేయబట్టుకుని 10 అడుగులు ముందుకు నడిపించు. దేవునికి స్తోత్రం. మంచి కార్యము ప్రపంచంలోకి వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. అదే చెడు కార్యం వెళ్ళాలంటే సెకండ్లో వెళ్ళిపోయింది. నిద్రపోయేళ్ళందరికీ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాక్యం ఇచ్చినటువంటి వారులారా, ఈ బైబిల్ ఏమంటుందంటే నిలుచున్నామని మనల్ని మనం అనుకోవటం కాదు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు? ప్రతిదినం. అందుకనే దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఇప్పుడు మంచి మాట అంటున్నాడు చూడండి. ఏమన్నాడంటే 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సాధారణముగా మనుషులకు కలిగే శోధనలు తప్ప, బాధలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. శోధనలు వచ్చి నేను దేవుని తొక్కబడతాం, శోధనలు వచ్చి నేను దేవుని మీద సనగటం, శోధనలు వచ్చి చెప్పి దేవునికి దూరం అయిపోవటం ఇట్లా కరెక్ట్ కాదు. సాధారణంగా వచ్చే శోధనలు మీకు వస్తా ఉన్నాయి. అయితే ఆ కొటేషన్ అంటాడు చూడండి, దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే నమ్మదగిన. ఏం చేయగలుగుతాడయ్యా? ఎడారిలో నీళ్లు పుట్టించగలుగుతాడు తల్లి. లేదు అనుకున్న చాట ఉన్నది అని రుజువు చేయగలిగిన వాడు ఆయన. కాదు అనుకున్న దాన్ని జరిగించగలుగుతాడు ఆయన. లేవి గోత్రం శపించబడింది తండ్రి వల్ల. అదే లేవి గోత్రాన్ని తీసుకొచ్చి యాజక ధర్మం చేసేలాగా చేశాడు. అదండి దేవుడు అంటే. దేవునికి స్తోత్రం. దేవుడికున్న టాలెంట్, దేవుడికున్న గొప్పతనం ఏంటంటే మనకు అవధూ లేదు అనుకున్న చోట జరిగేలాగా అది ఎప్పుడు తెలుసండి? ఈ పరీక్షలు ఎక్కితే, ఈ పరీక్షలో ఓర్పు కలిగి ఉంటే, ఈ ఓర్పే, ఈ సహనమే నీ జీవితానికి ఆధారముగా మారిపోతుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఓర్చుకోవాలి. రోమిలి రాసిన పత్రికలు అదే మాట చెప్తున్నాడు. 5:3 అంటున్నాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడాలి. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలంటండి? అతిశయపడాలి. సంఘములో ఎవరికన్నా శ్రమ వచ్చిందనుకోండి, అయ్యో పాపం అనకూడదండి. గర్వించాలంట, సంతోషపడాలంట. శ్రమలో ఉన్నారంటే పరీక్షలో ఉన్నారంటే ఇంకొక మెట్టు ఎక్కబోతున్నారు. దేవుడు ఒక ఉన్నతమైన కేటగిరీ పోతున్నాడు.
పరీక్ష ఎందుకో తెలుసండి, ఒక మెట్టు ఎక్కడానికి పరీక్ష. ఈ స్కూల్ పిల్లలకి పరీక్ష రాస్తేనే సెవెంత్లోకి వెళ్తారు, పరీక్ష రాస్తేనే ఎయిత్లోకి వెళ్తారు, పరీక్ష రాస్తేనే ఇంటర్మీడియట్కి వెళ్తారు. పరీక్షలు ఏమి రాయకుండా కుదిరిద్దా? క్రైస్తవులమైనటువంటి మనకు పరీక్ష కలిగితే, శ్రమ వస్తే ఇప్పుడు మనం ఏమవుతున్నామంట? ఇంకొక మెట్టు ఎక్కుతున్నాం, ఇంకా కొన్ని అనుభవాలు నేర్చుకుంటున్నాం. పిల్లల దీన్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. భూమి తల్లకిందులైపోయినా ప్రభు చెప్పిన మాట ఏమంటే, సింహము అడవిలోకి వెళ్ళి ఆకలి గురినా కొనొచ్చు, కానీ నన్ను ఆశ్రయించిన వ్యక్తికి కొరత లేకుండా నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అదండి దేవుని ఏర్పాటు. దేవుని కృప అట్లా ఉంటుంది క్రైస్తవుల పట్ల, దేవుని పిల్లల పట్ల. ఎప్పుడంటే ఆయన సరే ఓర్పు కలిగినప్పుడు. శ్రమల యందు మనం అతిశయపడాలి, సంతోషపడాలి. శ్రమ వచ్చిందని కురింగిపోకూడదు. ఒకవేళ శ్రమ దినమున నువ్వు కురింగిపోతే అది ఉపయోగం లేని వ్యక్తి అయిపోతావంటే. మనం చేతగాని వాళ్ళం కాదండి. శ్రమలలో ఓర్పు కలిగి ఉంటే దేవుని సహాయం నీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. హల్లెలూయా. మీరు ఎవరిపైన నిరీక్షణ కలిగి ఉన్నారో, ఎవరిపైన ఆధారపడి ఉన్నారో, ఎవరిని నమ్ముకుని ఉన్నారో, ఎవరికి మొక్కుతున్నారో, ఎవరికి ప్రార్థన చేస్తున్నారో, ఆ నిరీక్షణ మిమ్మల్ని విడిచిపెట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నిరీక్షణ మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎంతమందికి ఈ రోజు నిరీక్షణ ఉందండి దేవుడు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. తర్వాత మాట చదువుదాం. ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 3:17 చదువుదాం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చరిత్రకి వెళ్ళిపోయాం మనం. చరిత్రలో అంటున్నాడు, ఎవరి మీద కోప్పడ్డాడు దేవుడు? ఇశ్రాయేలు అందరి మీద కోప్పడ్డా? అందరి మీద కోప్పడలేదండి. ఎవరి మీద కోప్పడ్డాడంట? పాపము చేసిన వారి మీద దేవుడు కోప్పడతాడు. సంఘములో అందరి మీద కోపం వచ్చిందండి? అందరి మీద కాదండి. దేవుని కట్టడలకు అనుకూలంగా బ్రతకకపోతే దేవునికి కోపాన్ని కలిగించిన వారం అవుతామండి. దేవునికి దుఃఖాన్ని కలిగించిన వారం అవుతామండి. ఎవరి మీద కోపడ్డాడు దేవుడు 40 సంవత్సరాల పాటు అంటే? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. పాపము చేశారు కాబట్టి, దేవుని గుండెల మీద తన్నారు కాబట్టి, ఓర్చుకోలేకపోయారు కాబట్టి, పరీక్షలో నిలబడలేకపోయారు కాబట్టి కూలిపోయారంట వాళ్ళు. అరణ్యములు కూలిపోయారు, అరణ్యములో రాలిపోయారు. కూలిపోవటం అంటే గొప్ప కూలిపోవటం కాదండి. వారి శవాలు ఎక్కడ పాతి పెట్టబడ్డాయో కూడా అర్థం కాని అరణ్యములు పాతి పెట్టబడ్డాయి. చూడండి ఎంత పరీక్ష. 40 సంవత్సరాలు పరీక్ష పెట్టాడు. ఎన్ని కిలోమీటర్లు చెప్పారు మీకు? కానాను వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు? 613 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళవలసిన ఈ వ్యక్తులు 40 సంవత్సరాలు వెళ్ళారు అంటే పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్షలో ఓడిపోయారండి. ఓడిపోవటం వల్ల కూలిపోయారు. ఓడిపోవటం వల్ల శవములు గొట్టలుగా రాలిపోయారు. ఎందుకు రాలిపోయారంటే నాకు కోపాన్ని పుట్టించారు వాళ్ళు. ఏం చేశారయ్యా? నాకు వ్యతిరేకంగా వాళ్ళు నడుచుకున్నారు, నాకు వ్యతిరేకంగా వాళ్ళు పాపము చేశారు కాబట్టి అక్కడ వాళ్ళు రాలిపోయారు. 2వ వచనం చదువు. యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఓర్పు పుట్టిస్తుందని ఎరగండి. ముందు మీకు పరీక్ష కలుగుతుందంటే అది ఓర్పును పుట్టించిందని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని పరీక్ష చేస్తున్నాడు. ఆ పరీక్షలో మీరు ఓర్పు పుట్టించుతుంది కాబట్టి ఓర్పు కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది కదా. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలోకి వెళదాం. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని షీబాతో చెప్పగా, సీబా, నా ఏలినవాడా రాజా, నీ దృష్టి యందు నేను
అనుగ్రహము పొందుదునుగాక. నేను నేను నమస్కారము చేయుచున్నాను. ఆ, రాజైన దావీదు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకులకు గ్యారా కుమారుడైన షిమియను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చును. వెంట వెంట నడుచుచు దావీదును శపించాడండి. దావీదు దగ్గర కూడా ఉన్నాడండి. దావీదుకు కలుగుతున్నటువంటి బాధలు చూసి, దావీదుకు కలుగుతున్నటువంటి శోధన చూసి దావీదును దూషిస్తున్నాడంట. చాప్టర్ నేను జాగ్రత్తగా మీరు చదివితే దావీదుని ఏమంటున్నాడండి? ప్రార్థన చేస్తావు కదా, ప్రభువుని నమ్ముకున్నావు కదా, గొలియాతు లాంటి వాడిని ఎరక్కొట్టేస్తావు కదా, చంపేస్తావు కదా, నీకేంటి శ్రమ, నీకేంటి బాధలు, నీకేంటి కష్టాలు అని ఒకటే మన గుచ్చి 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 పొడుస్తూ మాట్లాడుతున్నా. క్రైస్తవుడికి కలిగే శ్రమ అత్యంత ప్రాధాన్యమైన శ్రమ ఇదేనండి. క్రైస్తవుడు కలిగే అదే అన్నారు లోకంలో, భర్త కొట్టినందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకు బాధ కలిగింది. మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం, మన కష్టాలే మనం పడుతున్నాం, మన తిండిదో మనం పడుతున్నాం, మన ప్రార్థన ఏదో మనం చేసుకున్నాం, మనం ఏంటో మనం దేవునికి నమ్మకం ఉంటున్నాం. కానీ ప్రక్కన వాళ్ళు ఏం చేస్తారంట? చూటి పోటు. నువ్వేంటి ప్రార్థనకి వెళ్తున్నావు కదా, నీకెందుకు ఇలా జరిగింది? ప్రభు మీద ఆధారపడ్డారు కదా, మీకెందుకు ఇలా జరిగింది? మీరెందుకు నష్టపోతున్నారు, మీరెందుకు కుమిలిపోతున్నారని పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే గుండె బ్రద్దలైపోతుంది. దావీదుకు జరిగింది కూడా అదే. పక్కన ఉన్నవాడు ఒక్కొక్క మాట మాట్లాడుతూ దుమ్మెత్తిపోతున్నాడంట దావీదు మీదకి. ఆ మాటలు చదువుకుందాం మనం ఒకసారి. చదవండి. జనులందరూ, బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, చీ పో, నీవేలవని నిన్ను వెళ్ళగొచ్చిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు కనుకనే నీ మోసములో నీ చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా, షెరూయ కుమారుడైన అబిషై, ఈ చచ్చిన కుక్క, నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపించనేలా నీ చిత్తమైతే నేను చారబోయి వారి తల ఛేదించి వచ్చేదనను. అందుకు రాజు, షెరూయ కుమారులారా, మీరును నాకును ఏమి పొందు, వారిని శపింపనీయుడి, దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగను ఎందుకు చేయవచ్చునని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అక్కడ ఎంత అద్భుతం జరుగుతుంది చూడండి. దావీదును శపిస్తున్నాడు. నువ్వు నరహంతుడివి, మోసగాడివి, అది ఇదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా దావీదును మాట్లాడుతుంటే, దావీదు మేనలుడు అయినటువంటి ఒక వ్యక్తి అంటాడు, ఈ సున్నతి లేనోడు, ఈ పనికి మాలినోడు, రాజు అయినటువంటి నిన్ను శపించడం ఏంటి? అప్పుడు అదే సందర్భంలో రాజు ఇరుపక్కల శూరులు, బలవంతులు, గొప్పలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ శపిస్తున్నాడు. అబ్షాలోము నిన్ను చంపేస్తాడు, ఇశ్రాయేలు మొత్తం రాజ్యం అంతా అబ్షాలోముకి వెళ్ళిపోయింది, నువ్వు పనికి మాలినోడివి, పనికిరానోడు అని చెప్పి దావీదును దూషించి నిందించి బాధ పెడుతుంటే, షెరూయ కుమారుడు దావీదు మేనలుడు, రాజా వీడు నిన్ను శపించడం ఏంటి? ఒక్క మాట సెలవి, వాడు తల తీసుకొచ్చి నీ కాలు కాడ పెడతానని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. షెరూయ కుమారులారా, వాళ్ళు దూషించేది మిమ్ములు కాదు, నన్ను. ఒకవేళ దూషించడానికి దేవుడు నన్ను అతనికి అప్పగించాడేమో. దావీదులు ఎంత ఊరుకుంటూ చూసారా? ఒకడు నన్ను శపిస్తున్నాడంటే దేవుడు శపించమన్నాడికి అధికారం ఇచ్చాడేమో, శపించనివ్వండి. చూసారండి దావీదులో ఉన్నటువంటి ఓర్పు. ఈ పరీక్ష నాకు దేవుడే కలగ చేస్తాడేమో, వాడిని ఆపటం దేనికి? వాడిని శపించనివ్వండి. ఈ కష్టము దేవుడే నాకు కలగ చేస్తాడేమో.
అంటే ప్రతి క్రైస్తవుడు అనుకోవాల్సింది, కష్టములో, బాధలో, దుఃఖములో ఇది దేవుని నుండి నాకు వచ్చిందేమో, ఓర్చుకుందాం అని ఓర్పు కలిగి ఉండాలి. అదే మాట యోబు గ్రంథంలో మనం గమనించగలిగితే, యోబు అంటాడు, ఇంకా దేవుడు దేవుడని ఆయన పట్టుకుని ఎందుకు నువ్వు ఊగులాడుతున్నావు, ఒకసారి దూషించి మరణం కమ్మంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడగలవు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఏదైనా చేయగలుగుతాడు. మనం తొందరపడేది కూడా మాట్లాడద్దు. దావీదు మాటలు చూద్దామా, తెప్పించడానికి దేవుడే ఇచ్చాడేమో అవకాశం, దేవుని చిత్తమేమది, మనమేం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆ మాటలు చూడండి, ఎంత మాట చక్కగా రాస్తున్నాడో. 10వ వచనం, శరీర కుమారులారా మీకును నాకును ఏమి పొంతు, వానిని శపింపనివ్వడి. దావీదును శపించమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఎందుకు ఇలాగూ చెప్తున్నావు? దేవుడే చెప్పాడేమో అతనికి శపించమని, అందుకని అతను శపిస్తున్నాడు. నన్ను శపించనివ్వండి, నువ్వెందుకు అడ్డుకుంటున్నావు అని చెప్పి దావీదు చాలా ఈజీగా తీసుకున్నాడు ఆ విషయాన్ని. అయినా వీడు ఆగలేదు, ఇంకా శపిస్తున్నాడు, ఇంకా దూషిస్తున్నాడు. తర్వాత వచ్చిన చదువుదాం. అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీచూచుండగా బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. దావీదు అంటున్నాడండి, నా కడుపును పుట్టిన బిడ్డ అబ్షాలోము ఉన్నాడు, వీడే నన్ను చంపడానికి వస్తే. బెన్యామీయుడు అలా మాట్లాడటం, శపించడం పెద్ద సమస్యే కాదు. నా దగ్గర ఉన్న వాళ్ళే నన్ను తిడుతున్నారు, నా కడుపు పుట్టినటువంటి నా కొడుకే, నా రక్తాన్ని పంచుకుని పుట్టిన నా కొడుకే నన్ను చంపడానికి ముందుకు వస్తే, ఆ బెన్యామీయుడు ఏదో ఒక మాట మాట్లాడాడు అనుకోండి, వాడిని మీరు కొట్టి చంపటం ఏంటి? దేవుడే ఇచ్చాడేమో అవకాశం, దేవుడే శపించమన్నాడేమో. మీరు అతను ఏమి చేయొద్దని చెప్పి సైనికులు వెళ్ళనీయలేదు. శరూయ కుమారులు వెళ్ళి అని కొట్టి చంపడానికి అవకాశము ఇవ్వలేదు ప్రియులారా. తర్వాత చదువుదాం. వాని జోలు మానుడి, యెహోవా వానికి సెలవిచ్చినాడు గనుక వానిని శపించడం. యెహోవా సెలవిచ్చడానికి, నన్ను శపించడానికి, అది తండ్రి చిత్తం. ఆ తండ్రి చిత్తం లేకుండా భూమి మీద ఏది జరగదు. శపించడానికి ఆయనే ఇచ్చాడేమో అవకాశం, శపించనివ్వండి అని చెప్పి వాడి జోలికి ఎవరిని వెళ్ళనీయకుండా ఈ సైనికులందరినీ కూడా అదుపు చేశాడండి. అంటే ఒక్క మాట అంటే తట్టుకోలేము మనం కదా, తట్టుకుంటామండి. ఎవరినొకరిని మాట్లాడి వాళ్ళని అట్లా అన్నారు ఇట్లా అన్నా ఏదేదో అనుకుంటాం మనం. కానీ దావీదు వెళ్ళే వ్యక్తులు కూడా ఆపేసి, మీరు వాళ్ళని ఏమి అనొద్దు, ఏమి చెప్పట్టు, దేవుడే నన్ను శపించడానికి అవకాశం ఇచ్చాడని చెప్పి వాళ్ళు అదుపు చేశాడు. దావీదుని అంత ఓర్పున్నాడు, అందుకే సింహాసనం మీదకి వచ్చాడు. దావీదులో ఉన్న ఓర్పే ఈరోజు ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది. అంత ఓర్పు ఉంది కాబట్టి ఆయన వంశం నుంచి 20 మంది రాజులు ఆ సింహాసనాన్ని ఎక్కారండి. ఆయన అంత ఓర్పు ఉంది కాబట్టి దేవుడు అంటాడు, ఈయన నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పి దావీదు గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. పరీక్షలు ఉన్నాడని చెప్పి దావీదుకి అర్థమైపోయింది. అందుకనే శపించనివ్వండి అని చెప్పి తను తాను ఓర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత మాట చదువుదామా. యెహోవా నా శ్రమలు లక్ష్య పెట్టుము, వాడు పలికిన శాపమును బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమ్మి అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళు రువ్వుచు ధూళి ఎగరగొచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఒకవేళ వాడు శపించాడు, ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడేమో. చూద్దాం. మీరెందుకు తొందరపడతారు? మీరెందుకు అతన్ని మీదకి వెళ్తారు? వెళ్ళొద్దని చెప్పి తనను తాను తగ్గించుకొని వీళ్ళ దారిని వెళ్ళిపోతుంటే, వాడు వెళ్ళేవాడు వెళ్లకుండా మరలా కొండ ప్రక్కకు వచ్చి రాళ్ళు తీసుకుని వాళ్ళ మీదకి ఎసరటం, దావీదు సైన్యం మీదకి ఎసరటం అంటే తగాదను రచ్చగొట్టడం, దుర్మెత్తిపోయటం. నేల తీసుకుని దావీదు శపించబడిన కాకని దుర్మెత్తిపోయటం, ఎన్నో పనులు చేశాడు. అయినా దావీదులో కోపం కలగలేదు కదా, ఓర్పు, సహనము, ప్రేమ కలిగి వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ ఓర్పు ఎవరిలో లేదండి? అరణ్యములో ఉన్న ఇశ్రాయేలులో లేదండి. ఓర్పు లేకపోవటం వల్ల అరణ్యములో కూలిపోయారు. 40 సంవత్సరాలు పరీక్షింపబడ్డారు. తుదకేమైపోయిందంటే వాళ్ళు చేరుకోవలసిన కానాను చేరుకోలేకపోయారు. నేను ముగిస్తున్నాను.
జాగ్రత్తగా వినండి. అందరి చేతులపైకి ఎత్తి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. వారు ఏం చేశారయ్యా? ఆ చరిత్రలో ఎందుకు వాళ్ళు అలా హద్దులైపోయారు? అందరు హద్దులైపోయారా? ఎవరైనా అక్కడికి వెళ్ళగలిగారంటే వచ్చినటువంటి వారిలో ఇద్దరు మాత్రమే కానాను దేశానికి వెళ్ళగలిగారు. ఎవరెవరు చెప్పండి? యెహోషువ, ఈజిప్టులో బయలుదేరినటువంటి ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ కానానులో వెళ్ళగలిగారు. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారంట? విగ్రహముల వలన, విగ్రహారాధన చేయటం వల్ల, సనగటం వల్ల, వనగటం వల్ల, వ్యభిచారం చేయటం వల్ల, దేవునికి కోపాన్ని పుట్టించటం వల్ల, పరీక్షకు నెగ్గలేక ఓడిపోయి ఏమైపోయారంట? హతులైపోయారు, చంపబడ్డారు. ఎంతమంది చంపబడ్డారండి? ఎంతమంది చంపబడ్డారు? అందరూ చంపబడ్డారు. ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఎక్కడికి వెళ్ళారండి? కానానులోకి వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, కానానులోకి వెళ్ళింది ఎంతమంది? ఇద్దరు. బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? ప్రారంభములో ఈజిప్ట్కి వెళ్ళిన ఎంతమంది? ప్రారంభములో ఈజిప్ట్కి వెళ్ళిన ఎంతమంది? ఒక్కడే, ఆయన యోసేపు. ఒక్కడు తర్వాత ఆ రాజ్య పరిపాలన అయిన తర్వాత, యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి నివాసాలు ఏర్పాటు చేసుకుని ఎంతమంది అంటే 70 మంది. ఈ 70 మంది దరిదాపు 432 సంవత్సరాల తర్వాత ఈజిప్ట్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? సుమారు 30 లక్షల మంది ఉన్నారండి. వీరిలో యుద్ధము చేయగలిగిన సమర్థులే ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాలు బలం ఉందండి. ఈ బయలుదేరిన వాళ్ళందరూ కూడా చంపబడ్డారు, సంహరింపబడ్డారు. కేవలము దేవునికి కోపాన్ని కలిగించడం వలనే, దేవుడు చేయొద్దన్న పని చేయటం వల్లనే, సనగటం, గొనగటం, వ్యభిచరించడం, దేవునికి బాధ కలిగించడం వల్ల అందరూ చచ్చిపోయారు. ఇద్దరు మాత్రమే కానానులోకి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వచ్చారు? ఇద్దరే. నీకు లేదా ప్రజలు ఉన్నారా? ఉన్నారా? వాళ్ళిద్దరేనా? ఉన్నారా? సరే, వాళ్ళ కుటుంబాలేనా? అంటే 2 కుటుంబాలైనా వెళ్ళింది, ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి. 2 కుటుంబాల వ్యక్తులే కానానులోకి వెళ్ళారా? లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా వాళ్ళతో పాటు? బైబిల్ అంటుంది వాళ్ళందరూ కూడా కూలిపోయారు, సంహరింపబడ్డారు. 2 కుటుంబాలను వెళ్ళింది, 2 కుటుంబాలు కాదు ప్రియులారా. వీళ్ళు బయలుదేరినప్పుడు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ అన్ని కుటుంబాల్లో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చారు. సుమారు అనుకుందాం 30 లక్షల మంది బయలుదేరారు. 30 లక్షల్లో ఎంతమంది వెళ్ళారు కానానికి? ఇద్దరు వెళ్ళారు. మిగిలిన వాళ్ళందరూ చంపబడ్డారు. ఈజిప్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు దేవుడు వీళ్ళని పరీక్ష పెట్టి నడిపించాడు. పరీక్షలో డజన్ల పిల్లలు పుట్టారు. దేవుని స్తోత్రం. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, డజన్లు పుట్టారు. ఈ పుట్టినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే కానానుకి వెళ్ళారు. బయలుదేరినటువంటి వాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రమే చంపబడ్డారు. ఈ అరణ్యములో పుట్టిన పిల్లలందరూ, అన్ని కుటుంబాలు మళ్ళీ ఎక్కడికి వెళ్ళి? కానానుకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఇప్పుడు అరణ్యములో ఈజిప్టులో నుంచి బయటకు వచ్చి నది దాటి అరణ్య యాత్ర ప్రారంభమైన తర్వాత ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని లక్షల మంది పుట్టారో అన్ని లక్షల మంది కానానుకి వెళ్ళారో, ఎన్ని లక్షల మంది ఈజిప్టు నుంచి బయలుదేరారో వాళ్ళందరూ చంపబడ్డారు. వారిలో ఇద్దరు మాత్రమే ఎక్కడికి వెళ్ళారంట? కానానుకి వెళ్ళారు. అంటే మిగిలిన వాళ్ళందరూ దేవుడు చేసిన మేలు మరిచిపోయారు. అక్కడ ఈజిప్ట్లో ఉన్నప్పుడు కన్నీళ్లు గార్చి, దేవా ఈ భయంకరమైన శ్రమలో నుంచి మనం బయటికి తీసుకురామని చెప్పి ప్రార్థన చేస్తే వాళ్ళ కన్నీళ్లు దేవుని దగ్గరికి వెళ్ళియండి. అప్పుడు దేవుడు అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్న మోషేని పిలిచి, మోషేని తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి 10 అద్భుతాలు చేసి బయటికి తీసుకొస్తే, ఆ పాపం నుంచి విడిపిస్తే వీడు చేసిన పని ఏంటి తెలుసండి? దేవుని గుండెల మీద తన్నారండి, దేవునికి బాధ కలిగించారండి. అందుకే అందరూ రాలిపోయారు. ఇప్పుడు చెప్పండి, మనం ఈ పరీక్షలో ఉన్నప్పుడు, ఈ పరీక్షలో ఫెయిల్ అయిపోతే మళ్ళీ అవకాశాన్ని దేవుడు కలిగించాడా? కలిగించలేదా? చెప్పండి, కలిగించాడా? కలిగించలేదా? కలిగిస్తాడా? కలిగించడా? అది మీరు ఆలోచన చేసుకోండి. తెలిసి తప్పు చేస్తున్నామేమో, తెలిసి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నామేమో. ఈ విషయాలు మనం జాగ్రత్త చేద్దాం. అందుకని ఇక్కడ అంటారు కదా, ఇవన్నీ మీకు బుద్ధి కలగటం కోసం, జ్ఞానం కలగటం కోసం ఇవన్నీ మీ కొరకు ఆశ్రయించాడు. ఇవి చదువుకోండి. ప్రతి గ్రంథాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు కాబట్టి అన్ని వాక్యాలు మీకు ఇచ్చాడు. మీరు వాటిని చదువుకుని మీ జీవితాలు మార్చుకొని ఆయనకు నచ్చినట్లుగా బ్రతికితే దావీదు వలె దీవించబడతాం.
దావీదు వలె ఓర్పు కలిగి సహనం కలిగి మనం ఉంటే ఆ శపించిన శాపమే ఆశీర్వాదకర్మగా మారునుగాక. నీ పైన ప్రతి శాపం కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. మన శాపంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, ఇది నీకు పరీక్ష తల్లి, ఇది నీకు పరీక్ష. ఈ పరీక్షలో నెగ్గాలి. పరీక్షలో యోబు మొత్తం కోల్పోయాడు, బిడ్డలు కూడా చచ్చిపోయారండి, ఒంటరి వాడైపోయాడు, శరీరం అంతా కుళ్ళిపోయింది. దేవుడు ఒకటే చెప్పాడు, అతని ప్రాణానికి ఏ హాని చేయొద్దు, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటే శరీరం అంతా కుళ్ళిపోయి పాడైపోయి పురుగులు పట్టిపోయిందంట. ఒక శరీరము పాడైపోయి పురుగులు పడితే ఎంత నీచంగా ఉంటుందో ఒకసారి ఆలోచించే. అలాంటి స్థితిలో కూడా ఒకటే మాట చెప్పాడు, భార్య వచ్చి చచ్చిపో, దేవుడిని విడిచిపెట్టమంటే ఒకటే మాట, చావనైనా చస్తా కానీ నేను ఆరాధిస్తున్న దేవుని విడిచిపెట్టను అన్నాడు. ఆ భక్తే అతన్ని కాపాడింది. ఆ భక్తే పోగొట్టిన వాటన్నిటిని తిరిగి దక్కించుకోవడానికి కృపను. ఈ రోజు నీకు పరీక్షలో నీవు ఉన్నావు, శ్రమలో నీవు ఉన్నావు. ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉంటే ఈ జీవితం అద్భుతమైపోతుంది. అదే మాట అంటారు, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. ఎవరి మీద నిరీక్షణ? దేవుడున్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఇదే మన నిరీక్షణ. మనకు ఒక ఆధారం ఉన్నది, అదే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ఒక ఆధారం ఉన్నది. ఆయన మనం పోషించే దేవుడు, ఆయన మన చూపించే దేవుడు. ఇదే నిరీక్షణ. ఓర్పు కలిగి దేవుడు అండి అరణ్యములో నీటి బుగ్గలు పుట్టిస్తాడంట. ఏమీ లేదు అన్న చోట నీటి బొగ్గలను పుట్టించి వాటిని పారజేస్తాడు దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అనిరీక్షణ కలిగి ఓర్పు కలిగి ఉన్నాం. దేవుడి మాటలు దీవించుగాక. అలాగే ప్రార్థన చేద్దాం. హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ లో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారందరూ దీవించబడేలాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు నాయన. హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుని నీ వాక్యాన్ని వింటున్నారో వారందరిని దీవించండి నాయన, వారందరిని ఆశీర్వదించండి. ఎవరికి ఎటువంటి అవసరతలో ఉన్నారో, ఎవరికి ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరికి ఎటువంటి శ్రమలలో ఉన్నారో ప్రభువా, ఆదరణకర్తమైనటువంటి నీవు వారిని ఆదరించి కనికరించి కృప చూపించి వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన సన్నిధి వారి పైన ఉంచండి నాయన, వారి అవసరతల అక్కర్లని తీర్చండి నాయన. ఎంతమంది జాబ్ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ జాబులు దయచేయండి ప్రభువా. వృద్ధాప్యంలో ఉన్న వారిని సిగులు పెట్టి బలపరచండి. ఆదరణ లేక శరీర రుగ్మతల చేత పీడించబడుచున్న వారు యేసుక్రీస్తు నామములో స్వస్థత పొందుదురు గాక. మీరు స్వస్థపరచండి, బాగు చేయండి ప్రభువా. అయ్యా ఎంతో మంది ప్రభు ప్రార్థన కావాలని కోరుకుంటున్నారు తండ్రి. ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.